एमएलसी कल्वाकुंटला कविता की रिहाइशगाह पर कोरटला हलके के बीआरएस पार्टी के अहम कारकुनान की मीटिंग। जगतियाल जिला के सदर कल्वाकुंटला विद्यासागर राव, कोरटला एमएलए डॉक्टर संजय ने की इस मीटिंग में शिरकत। और इस मौके पर एमएलसी कल्वाकुंटला कविता ने कहा कि अगर बीआरएस पार्टी कारकुनान के खिलाफ मुकदमा दर्ज करेगी और पार्टी कारकुनान को हरासा करेगी तो हम बिल्कुल भी खामोश बैठने वाले नहीं हैं। इस मौके पर कविता और दिगर ने बरसरे इख्तिदार रेवंत रेड्डी हुकूमत पर शदीद तनकीद और नाराज़गी का इजहार करते हुए कहा कि केसीआर के दौरे हुकूमत में फंड्स भरे जाते थे, लेकिन अब रियासत में लानतें देखी जा रही हैं। रियासत में हर जगह महज अवाम को परेशान हाल देखा जा रहा है। कायदीन ने तेलंगाना जागृति सदर बीआरएस एमएलसी कविता का शुक्रिया अदा किया। इन्होंने ज़ात मरदमशुमारी पर बीसी वक्फ कमीशन को रिपोर्ट पेश की। इस मौके पर एमएलसी कविता ने कई सारे मामलात पर तबसरा करते हुए कहा कि कांग्रेस पार्टी ने इख्तिदार में आने के बाद किसी भी वादे को मुकम्मल तौर पर मुकम्मल नहीं किया, बल्कि हर वादे को नज़रअंदाज किया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है DTV9 की खुसूसी रिपोर्ट। అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదల లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతలేదు. యదా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటున్నాడు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేస్తాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనా అని. ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం. అట్లాంటిది ఈయన వచ్చి కేసీఆర్ మొక్కమ్మలోని అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం. ప్రజల్లో కూడా చేనేత వస్త్రాల మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుండా, కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది. దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా లొల్లిపెట్టింది. అయినా కూడా ఎందుకు అది పోతలేదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సరే మోడీ గారు వేసిరు 5%, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ 5% మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చర్లలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులందరినీ కూడా కలిసి వారు చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము